నిన్న వినుకొండెల్లి జగన్ గారు మా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు, చంపుతున్నారు అంటూ ఆయన అంటున్నారు. అంటే బయట పరిస్థితులు కానీ మీరు న్యూస్లో కానీ అలా కనపడుతున్నాయి మీకు? అది మంచి విధానం కాదు. ఎందుకంటే జరగబోయేటువంటి కార్యక్రమాల మీద దృష్టి పెట్టాలి కానీ, అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి కానీ, కక్షపూరిత కార్యక్రమాల మీద దృష్టి పెట్టకూడదు. దానివల్ల ఏంటంటే అభివృద్ధి కుంటుపడుతుంది. అది వాటి మీదనే ఏది రెడ్ బుక్లని, నల్ల బుక్లని, తెల్ల బుక్లని, బుక్కుల మీద దృష్టి పెట్టకూడదు. ఎందుకంటే కార్యక్రమాల మీద జరగబోయే అభివృద్ధి మీద దృష్టి పెడితే మంచిది. అంతేగాని ఏదో బుక్కుల మీద అందరికీ ఉన్నది ఒక్కొక్క బుక్కు, రాజ్యాంగం నేత అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం బుక్కు. ఆ బుక్ మీద దృష్టి పెడితే మంచిది. అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. అంతేగాని మనిషికి ఒక బుక్కు, పార్టీకి ఒక బుక్కు లేదు. ఒకే బుక్ ఉంది, అదే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగం మీద దృష్టి పెట్టి పరిపాలన సాగిస్తే మంచిది. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేదు, మోడీకి కంప్లైంట్ చేస్తాను, రాష్ట్రపతి పరిపాలన కావాలి అని జగన్ గారు డిమాండ్ చేస్తున్నారు. అంటే మీరు అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ప్రస్తుతం అని? ఉన్నాయి. ఎందుకంటే ఈ కక్షపూరిత కార్యక్రమాలు ఇప్పుడు వాగ్దానాలు చేశాడు. అమ్మకి వందనాలు అన్నాడు, మరి ఎంతమంది పుడితే అంతమందికి ఇస్తాను అన్నాడు. మంచిదే. అవసరమైతే మనిషికి 70 మంది కూడా కలమన్నాడు. అట్టగలమన్నాడు తెలియదు కానీ ఓపిక ఎంతమందికి ఉందో తెలియదు. అవన్నీ వ్యంగ్యమైనటువంటి మాటలు. ఎందుకంటే 70 మంది ఎవరికి అంటారు? అయితే అమ్మ వందనం ఇస్తానన్నాడు. ఎంతమందికి ఇస్తా అన్నాడు? ఈరోజు ఏసీ ఉంటే లేదంటున్నాడు, 300 కరెంట్ బిల్లు కలితే లేదంటున్నాడు. అట్లాగనే ఇలాంటి కార్యక్రమాలు తెల్ల రేషన్ కార్డు లేకపోతే లేదంటున్నాడు. మరి ఎవరికి ఇస్తాడు? ఎన్నిటిమంటే జనాల్ని మభ్య పెట్టడానికి, జనాలకి ఏదో సంతోష పెట్టడానికి తప్పితే ఈ జరిగే కార్యక్రమాలు కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా బాగానే కార్యక్రమాలు చేశాడు కదా, ఆయన కూడా పరిపాలన బాగానే చేశాడు కదా. అనుకున్న మాట మీద నిలబడి మడం తిప్పకుండా కార్యక్రమాలు ఆయన చేశాడు కదా. ఆయన కార్యక్రమాలు ఏదైతే చెప్పాడో అది చేసుకుంటూ వచ్చాడు. ఏది వృద్ధులకి ఈరోజు బిడ్డలు చూడలేని పరిస్థితుల్లో ఈరోజు ఆ వృద్ధులకి భరోసా ఇచ్చాడు, వికలాంగులకు భరోసా ఇచ్చాడు. ఆయన ఇచ్చేటువంటి ఆ కార్యక్రమాలకి వాళ్ళు పోషం పడుతున్నారు వాళ్ళు నిజంగానే. ఎందుకంటే ఆయన కార్యక్రమాలు బాగానే ఉన్నాయి కదా. అసలు ఓడిపోతారని ఎవరు అనుకోలేదు, మరి ఓడిపోయినా ఆయన వెనుతిరగడు. ఆయన కార్యక్రమాలు కొనసాగిస్తాడు, మళ్ళా ఆయన అనుకున్న ఆలోచన నెరవేరుస్తాడు. జగన్ గారు కూడా అదే అంటున్నారు, ఇచ్చిన పథకాలు అమలు చేయకోకుండా దాడులు చేస్తున్నారని జగన్ గారు అంటున్నారు. నిజంగానే ఉన్నాయా అలాగా అని? నిజంగానే. ఇప్పుడేంటంటే జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే కార్యక్రమం, కొంతమంది అయితే కళ్ళు కొద్దిగా ఒప్పడిపోయినా బ్లైండ్ కింద పెన్షన్ ఇస్తున్నాడు. ఎవరికంటే అడుక్కుంటే ఇస్తున్నాడు. ఈరోజు ఏంటంటే కంప్యూటరైజేషన్ మీద కత్తిరింపులు మొదలుపెట్టాడు. కత్తిరింపులు ఎలా మొదలుపెట్టాయంటే కొత్త రేషన్ కార్డు కూడా వస్తున్నాయి, ప్రింట్ అవుతున్నాయంట. ఏది ఆ కొత్త రేషన్ కార్డులో ఇలా సర్వేలు పెట్టి ఇది ఇంకొకటి ఏంటంటే వాలంటీర్స్ తీసేయడం. ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కానీ ఎంప్లాయ్మెంట్ తీయకూడదు. ఎందుకంటే 180,000 మంది వాలంటీర్స్ ఒక్కసారి వాళ్ళు రోడ్డుని పడేశాడు. అది మంచి కార్యక్రమం కాదు. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం ఇస్తున్నాను, ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కానీ ఉన్న ఎంప్లాయ్మెంట్కి పీకేయకూడదు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు, ఎంటెక్లు చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇతర ఏరియాలకు వెళ్లకుండా, ఇతర దేశాలకు వెళ్లకుండా ఇది సార్లు ఉండూరులో ఉన్నటువంటి కార్యక్రమం మీద దృష్టి పెట్టి నడిపిస్తున్న వాళ్ళు ఈరోజు రోడ్డును పడేస్తే వాళ్ళ జీవితాలు ఆగం మీకు వచ్చాం. అదేమంటే ప్రతిజ్ఞలు తీసుకోకూడదు. వాళ్ళు లేకపోయినా నేను కార్యక్రమం చేస్తాను, వాళ్ళు లేకపోయినా నేను పెన్షన్లు ఇప్పిస్తాను, ఇవి ప్రతిజ్ఞలు తీయకూడదు. ఎందుకంటే అందరూ కూడా ఇక 5,000 రూపాయలకి జీతాలు ఎవరు చేస్తారు? ధనికులు చేయరు, ఉన్నోళ్ళు చేయరు, ఏది ఉద్యోగస్తులు చేయరు. అంత ఎదుగు సన్నజాతి, బలహీన వర్గాలు, దళిత వర్గాలు తప్పితే ఇంకెవరు చేస్తారు 5,000 ఉద్యోగాలు? వాళ్ళ పొట్ట కొట్టకూడదు. వాళ్ళకి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. వాళ్ళకి ఆ అభివృద్ధి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి మంచి కార్యక్రమం చేశారు, వాళ్ళు మంచి ఏర్పాట్లు కూడా చేశారు. వాళ్ళ మీద నిందలేసి ఇదే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. కళ్యాణ్ గారు ఏది 18,000 మంది ఆడపిల్లలు వాలంటీర్ల ద్వారా తప్పిపోయినారు. ఈరోజు ఆయన పదవి వచ్చింది, అధికారంలోకి వచ్చాడు. ఈరోజు ఆ 18,000 మందిని తీసుకొని వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పు చెప్పచ్చు. ఏది ఐదేమంటే హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి నాకు రహస్యమైన సందేహాలు వచ్చారు కూడా చెప్పాడు. ఈరోజు వాళ్ళని పట్టించి తీసుకొని వచ్చి ఈతికి వాళ్ళ తల్లిదండ్రులకి పోవచ్చు, అధికారం చేతిలో ఉంది. పైగా డిప్యూటీ మంత్రి కూడా. కనుక ఆ కార్యక్రమం చేయాలి. పైగా ఇంకోటి ఏంటంటే ఈ దళితులకి ఇవ్వాల్సినటువంటి ఏది ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు
ఆ నిధులు కూడా దారి మళ్లించనని చెప్పాడు. ఆ కార్యక్రమంలో నిలబడి ఆ కార్యక్రమం కూడా వాళ్ళ కార్యక్రమం వాళ్ళకి మేలు చేసి ఆ అవకాశం పవన్ కళ్యాణ్కి వచ్చింది కనుక ఆ కార్యక్రమం నిలబడి చేస్తాడని నమ్ముతున్నాం.